సార్ నా పేరు పెరికల తెలియజమ్మ. నేను విజయనగర గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫాదర్ 2013లో చనిపోయారు. సో మా మదరే హౌస్ మేట్గా పనిచేసి నన్ను పీజీ దాకా చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ దాకా చేశాను. సో నా ఫ్రెండ్ అశోక్ అను మా తమ్ముడు ఈ కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్మనీ లాంగ్వేజ్ కోసం. సో నేను అప్పుడు మణిపాల్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవ్వక మా ఫ్యామిలీ ఒక్కదానికి బాగా చదువుకుంది. సో నేను ఇప్పుడు చాలా రౌడీయా ఏం చదువుకోలేదా ఏంటి? అంటే మా నాన్న చనిపోయినప్పటి నుంచి తనే. ఓహో, తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా. అప్పటి నుంచి పని చేస్తున్నాడా? ధైర్యంగా ఉన్నా. అక్క సెకండ్ తమ్ముడు జేకేసీలో. మేము మొత్తం ముగ్గురు సార్. ఒక తమ్ముడు అసలు చదవడం మానేసి కానీ నాకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక తమ్ముడేమో జేకేసీలో చదివాడు 4th ఇయర్. అయితే నా ఫ్యామిలీలో నలుగురు మా నాయనకున్నప్పుడు వాళ్ళందరూ నేనే ఆడపిల్లని, నేనే ఎక్కువ చదువుకున్నాను, నేనే వెళ్తున్నాను రేపు. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. మా మమ్మీకి మీరన్నా మీ డాడీ అన్న చాలా ఇష్టం. తను మీ ప్రభుత్వం ఏదుందో మాకు మీ నుంచి ఎన్నో వచ్చినాయి సార్. అవి మా అమ్మని చెప్పాను, నేను ఇలా నారా లోకేష్ గారిని కలవడానికి వెళ్తాను అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం. మీరందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నా. ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా.